స్టార్ 9 టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. తనలోని ప్రతిభను, తనలోని ఉత్సాహాన్ని, తనలో ఉన్న నాయకత్వ లక్షణాలను, తాను చేసిన సేవలు, అతనిలో మిళితమైన స్పష్టమైన భావాచారం, తనలోని నిజాయితీ, నిబద్ధత, తాను ఎదిగిన పరిణామ క్రమం చూసి నాయకత్వ బాధ్యత అతన్ని వరించింది. విమర్శలు అన్ని ఇన్ని కాదు, అవహేళనలను అధిగమించి తనలోని లోపాలను సవరించి స్పష్టమైన మాటల సరళిని బయటికి తెచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజలతో మిళితమై యువకలం పాదయాత్రతో చరిత్ర సృష్టించి తన సత్తాను ప్రత్యర్థులకు చాటిన వ్యక్తి నారా లోకేష్. నారా లోకేష్ ఆడంబరాలకు దూరంగా మాటకు మాటతో కాకుండా చేతులతో సమాధానం చెప్తూ తన కర్తవ్యంలో ముందుకు సాగుతూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రజల ముంగిట్లో నిలుపుతున్న మంత్రి నారా లోకేష్. యువతరం నవతరం భావాలతో నవ్యత కోరుకుంటూ దేశ అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ యువతకు లక్ష్యం గమ్యం ఉండాలని సూచిస్తూ రాజకీయాల్లో పారదర్శకత పాటిస్తూ నమ్మిన సిద్ధాంతాలకి నమ్మిన విలువలకు పట్టం కట్టే నికాసైన వ్యక్తి నారా లోకేష్. ఆయన జన్మదినం సందర్భంగా TR9 టీవీ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన యొక్క జీవిత విశేషాలను ఇప్పుడు తరచి చూద్దాం. ప్రతి మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ విషయంలో లోకేష్ కు ఎక్కువగా ఎదురయ్యాయి. అయితే ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. అవమానాలను తట్టుకొని నిలబడ్డారు లోకేష్. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ లక్ష్యం వైపు సాగారు. అవమానాలను పూల బాటలుగా మార్చుకొని సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తనలో ఉన్న నాయకత్వ పటిమను ఆవిష్కరించారు. మాటల్లో ఉన్న తడబాటును అధిగమించారు. మాట్లాడడం చేత కాదు అన్నవారే ఏం మాట్లాడుతున్నాడ్రా అంటూ వ్యాఖ్యానించే పరిస్థితి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా మారారు. సొంత పార్టీ శ్రేణుల నమ్మకాన్ని పొందారు. ఆపై పాలనా పరంగా కూడా చెరగని ముద్ర వేస్తున్నారు నారా లోకేష్. రాజకీయం ఒక ఎత్తు, పాలన ఒక ఎత్తు, రెండింటికి సమ ప్రాధాన్యం ఇస్తున్నారు లోకేష్. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. అందుకే రెడ్ బుక్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోతున్నారు. మరోవైపు తాను నిర్వర్తిస్తున్న పాఠశాలలు విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. ఆ శాఖలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఇవి స్పష్టంగా ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందుతున్నారు నారా లోకేష్. యోగేంద్ర వేడుకలను దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ అభిమానాన్ని అందుకున్నారు. ప్రధాని ఆహ్వానాన్ని అందుకొని కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ గెలుపు కోసం దోహదపడ్డారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ పాత్ర ఎంతగానో ఉంది. విశాఖలో ఐటీ పరిశ్రమలు, రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు వెనక లోకేష్ కృషి అద్వితీయం. ఆంధ్రప్రదేశ్ మార్క్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేష్. నారా చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచిస్తాడో ప్రత్యర్థులకు తెలుసు. కానీ నారా లోకేష్ ఎలా ఆలోచిస్తాడు, ఎలాంటి వ్యూహం రచిస్తాడు అన్నది అంతుచిక్కని వైనం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా 8 ఐటీ కంపెనీలను ప్రారంభించాడు. విద్యా ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ నిరంతరం తన శాఖల అభివృద్ధికి సమగ్ర కృషి చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్ర లోకేష్ జీవితాన్ని మార్చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అతని వల్ల పాదయాత్ర కాదు అన్న వాళ్ళే ముక్కున వేలేసుకునేలా ప్రజల్లో అతని పాదయాత్ర సాగింది. యువత సందడి మధ్య పసుపు సైన్యం హడావిడి, మహిళల స్వాగతాలు, గజమాలల ఆత్మీయత ఆహ్వానాలతో అట్టహాసంగా సాగిన పాదయాత్ర
యువనేత లోకేష్ ను వివిధ వర్గాల ప్రజలకు చేరువ చేసింది. నిరుద్యోగ యువత సాధక బాధలు తెలుసుకునేలా చేసింది. రైతుల సమస్యలను తెలుసుకునేలా చేసింది. సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పరిష్కార దిశను మార్గనిర్దేశం చేసింది ఆ పాదయాత్ర. రాష్ట్రంలోని ఇబ్బందులు, అవసరాలు, సౌకర్యాలు, అభివృద్ధి కల్పన, అత్యవసర స్థితులు అన్నీ అర్థమయ్యేలా చేసింది. పాదయాత్రలో ప్రజల్లో పట్టు సాధించాడు. సాధక బాధకలు తెలుసుకున్న లోకేష్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశాడు. ఐటీ శాఖ మంత్రిగా ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టాడు. అమరావతి నిర్మాణంలో చురుకుగా పాల్గొంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పనకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు నారా లోకేష్. ప్రత్యర్థుల మాటల తూటాలను ఆలకిస్తూ, పనుల చేతలతో సమాధానం చెప్తూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. నారా లోకేష్ రాజకీయంగానే కాదు, సేవా కార్యక్రమాలతో ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన నాయకుడు. నారా లోకేష్ 1983 జనవరి 23వ తేదీన నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు జన్మించాడు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి MBA పూర్తి చేశాడు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో BSc చేశాడు. మొదటగా 2017 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికయ్యాడు. మంత్రి పదవిని సైతం చేపట్టాడు. NTR మెమోరియల్ ట్రస్ట్ లోని ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు. దీంతో పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ మెరుగైన ఆరోగ్య సేవలను అందించాడు నారా లోకేష్. అంతేకాక గ్రామీణ, పట్టణ ప్రజలకు చేరువయ్యేలా బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు, మొబైల్ క్లినిక్స్, నేత్ర శిబిరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. 2007లో నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. 2018లో పరిపాలనలో సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే వారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని పొందాడు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిలో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు నారా లోకేష్. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా ఆశీర్వాదంతో అత్యున్నత పదవులు పొందాలని కోరుతూ మరొక్కసారి TR9 టీవీ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.